హై వ్యూస్, నిజంగా ఈ విషయానికి సంబంధించి అటు ఇటు ముందు వెనక అన్ని క్రాస్ చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఆడపిల్లలు తమ కాళ్ళ మీద నిలబడటానికి ఊరు కాని ఊరు వచ్చేవాళ్ళు పడే కష్టాలు అన్నీ ఇన్ని కావాలి ఇప్పుడు నాకు అనిపించింది. కర్ర పుల్లకి చీర కడితే ఆ కర్ర పుల్లకి చీర కట్టిన తర్వాత అది మన ఎదురుగా ఉంటే యువతలో నాడు మగవాడైతే వాడికి తెలియకుండానే బాడీలో ఏవో చేంజెస్. ఏ రకంగా, అరే అవతల కర్ర పుల్లకి చీర కట్టారని కాదు, అరే చీరతో ఉందిరా అక్కడ ఎవరో నన్నే చూస్తుందిరా, అరే ఒంటరిగా ఉందిరా, ఇంకటి మొదలవుతాయి లోపల నుంచి. అవి ఇప్పటికీ మన సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. హైదరాబాద్లో ఆల్రెడీ గత 2-3 నెలలుగా ప్రతిరోజు ఎక్కడో చోట మర్డర్ అని వినాల్సి వస్తుంది, ఆత్మహత్యను వినాల్సి వస్తుంది. ఇదిగో ఇప్పుడు రేపులు కూడా. రేపు మన పసిపిల్లల మీద రేపు, 13 సంవత్సరాల అమ్మాయి మీద రేపు వింటూ ఉన్నామా? సరే డిస్టర్బ్ అవుతారులే అని చెప్పేసి నేను ఇవ్వట్లా. నాకు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ కొంతమంది మెసేజ్ కూడా పెడతాను, ఇది ఇవ్వండి ఇది ఇవ్వండి అని. సో నేను ఇవ్వకుండా ఆపుతూ ఉన్నా, ఎక్కడో ఏదో జరిగితే బుద్ధు అంతా మళ్ళీ ఇంపాక్ట్ అవుతుంది అని. బట్ ఇది ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ అని చెప్పేసి రియల్ ఎస్టేట్లో మంచి పేరు ఉన్న సంస్థ. అందులో సంగారెడ్డి జనార్దన్ అనే వాళ్ళు మేము సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అక్కడ అని చెప్పేసి కడప నుంచి వచ్చిన ఒక అమ్మాయికి చెప్పుకొని పరిచయం అయ్యారు మన జనవరిలో. ఆ అమ్మాయి డిగ్రీ అయిపోయింది, తన కాలంతో నిలబడాలి, జాబ్ తెచ్చుకోవాలని చెప్పేసి హైదరాబాద్ వచ్చింది. ఉప్పల్లోనూ హాస్టల్లో ఉంటూ ఉంది. వీళ్ళు జనవరిలో పరిచయం అయ్యారు కదా, ఆ పరిచయంతో వీళ్ళు మా దానిలోని జాబ్ ఆఫర్స్ ఉన్నాయి, నీకు సేల్స్ ఎగ్జిక్యూటివ్గా జాబ్ ఉంది, అయితే యాదగిరిగుట్టలో రియల్ ఎస్టేట్ సంబంధించి ఒక వెంచర్ ఓపెనింగ్ ఉంది, అలా ఫ్లాట్లు ఎలా అమ్మాలి, ఎవరితో ఎలా ఉండాలి మొత్తం వాళ్ళు చెప్తారు, ఒకసారి నువ్వు రా మియాపూర్ రా అని చెప్పేసి అన్నారు. ఆ అమ్మాయి ఉండదు ఉప్పలు, మియాపూర్ అమ్మాయి వెళ్ళింది. మొన్న జూన్ 30వ తారీఖు. వాళ్ళ ప్లాన్ ఏంటి, ఆ అమ్మాయిని రేప్ చేయాలి. ఎలా? ఆ అమ్మాయి మత్తులోకి జారుకున్నాక, అంటే స్పృహ తప్పాక, అంటే మత్తు మంది ఇవ్వాలి. సో పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. జూన్ 30వ తారీఖున ఆ మియాపూర్ వెళ్ళాక, ఇది మధ్యాహ్నం ఉండడం కాదు సాయంత్రం అంట, నువ్వు ఇదిగో హాస్టల్ లేడీస్ హాస్టల్ ఇబ్బంది ఏం లేదు, కూల్గా ఉండంటే ఆ అమ్మాయికి అంతా ఓకే, నచ్చింది, బాగానే ఉంది, అక్కడ ఉంది, రెస్ట్ తీసుకుంది, అంటే లంచ్ చేయటం కావచ్చు లైక్ అలా. ఆడ ఉన్న తర్వాత వీళ్ళు వచ్చి, ఇందులో సంగారెడ్డి అనే అతను కారు ఉంది, సంగారెడ్డి వచ్చేసి కడప, జనార్దన్ వచ్చేసి కర్నూలు, ఒకే ఏరియా వాళ్ళు, ఊరు కాని ఊరిలో నాకు కనపడ్డారు, జాబ్ అంటున్నారు, జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ మంచి పేరు ఉంది, ఇంకేంటని చెప్పేసి అనుకుంది పాపం. ఆ అమ్మాయిని తీసుకుని కారులో యాదగిరి కొట్టి వెళ్ళారు. అక్కడ వెంచర్, అక్కడ వచ్చేసి ఎగ్జిక్యూటివ్లు వాళ్ళు వీళ్ళు చాలామంది వచ్చారు, ఓకే అంతా అయిపోయారు. ఇక అమ్మాయి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏ రకంగా, ఇంకేమో జాబ్ వచ్చినట్టే ఇంక రేపు నుంచి జాబ్ లైఫ్ నాకు అమ్మ నిలబడ్డాని చెప్పేసి అనుకుంటాం. వీళ్ళ ప్లాన్ ఏంటి, నైట్ వచ్చేటప్పుడు మధ్యలో జనాలు ఎవరూ లేని చోట ఆపి ఆ అమ్మాయికి ఏదో విధంగా మత్తు మందు కూల్ డ్రింక్లు కలిపించడం, లేదన్నప్పుడు తినే పదార్థాలు అక్కడ మత్తు ఇచ్చేసి స్పృహ తప్పిన తర్వాత అటు ఇటు ఇబ్బంది కాబట్టి కారులోనే తిప్పుతూ ఆ అమ్మాయి తెలియకుండా ఆ అమ్మాయిని రేప్ చేయాలి. ఇది వాళ్ళ ప్లాన్. అనుకున్న వేళనే నైట్ 10:30 అప్పుడు యాదగిరిగుట్ట నుంచి హైదరాబాద్ వస్తుంటే మధ్యలో ఒక చోట కారు ఆగిపోయారు. ఏమైంది కారు, ఇది రిపేర్లా ఉంది, నేను చూస్తాను అని చెప్పేసి ఒక అతను అన్నాడు. ఇంకో అతను వండేసి తింటే తీసుకొస్తాను చెప్పేసి వెళ్ళాడు. తీసుకొచ్చాడు, తినేవి. నాకు వద్దు, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, అనీజీగా ఉంది అంటే, సరే కూల్ డ్రింక్ అని తాగని చెప్పేసి ఆల్రెడీ మత్తు మంది కలిపిన కూల్ డ్రింక్ ఆ అమ్మాయికి ఇచ్చాను. ఆమె తీసుకుంది. ఇంక ఈలోపు నాకు ఒంట్లో బాగాలేదు, కొంచెం డ్రౌజీగా ఉంది, కొంచెం పడుకుంటా అని చెప్పేసి కారులోకి వెళ్ళి, వాళ్ళు కావాల్సిన కూడా అదే కదా. దెన్ కొంచెం టైం ఇచ్చి ఇక ఆ తర్వాత ఒకళ్ళు డ్రైవ్ చేస్తుంటే ఒకళ్ళ అమ్మాయితో వెనకాల రేపు, అలా ఒకళ్ళు మార్చి 4 గంటల సేపు. ఏ మియాపూర్ హాస్టల్ దగ్గర నుంచి అమ్మాయిని తీసుకెళ్ళారు, అదే హాస్టల్ దగ్గర నైట్ 2:30 అప్పుడు 3:30 అప్పుడు డ్రాప్ చేశారు. ఉంది, మార్నింగ్ నిద్ర లేచింది, ఒళ్ళంతా నొప్పులు, మొత్తానికి ఎక్కడేదో తేడా కొట్టినట్టు అనిపిస్తుంది. నైట్ ఏం జరిగింది అంటే రికలెక్ట్ చేసుకుంది, తన మీద అఘాయిత్యం జరిగింది విషయం అర్థమైపోయింది. ఉప్పలో తన హాస్టల్ ఫ్రెండ్కి చెప్పింది, నువ్వు ముందు ఉప్పలు వచ్చేసా అని. ఉప్పలు తన హాస్టల్కి వెళ్ళిపోయాను. దెన్ ఆ అమ్మాయి ఫ్రెండ్ ఈమె కలిసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. 0 ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఎందుకు, ఇన్సిడెంట్ జరిగింది ఎక్కడన్నా తెలియట్లా. బట్ జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ రియల్ ఎస్టేట్ వాళ్ళు అనేది పరిచయం చేసుకున్నారు. అండ్ మియాపూర్లో ఏమైనా పికప్ డ్రాపింగ్ అక్కడే చేశారు. సో మియాపూర్ పోలీస్ స్టేషన్కి దాన్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు ఈ సంగారెడ్డి జనార్దన్ అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళని రిమాండ్ విధించారు. ఈ అమ్మాయిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ఈ మీద గ్యాంగ్ రేప్ జరిగిందా లేదా వైద్య పరీక్షలో తేలాలి. సంగారెడ్డి జనార్దన్ మేము అసలు ఏం చేయలేదని వాళ్ళు అంటారు. ఏం జరిగింది అంటే నాకు స్పృహ లేదు, బట్ మొత్తానికి ఏదో తేడా చేశారు, రేప్ చేసినట్టు ఈ అమ్మాయి చెప్తుంది. ఇది ఒక వెర్షన్. రెండో వెర్షన్, జేఎస్ఆర్ గ్రూప్ వాళ్ళు అసలు మాకు సేల్స్ ఎగ్జిక్యూటివ్లో ఉంటారని చెప్పేసి వాళ్ళు అంటారు. మేము కొన్ని సేల్స్ ఏజెన్సీలు ఉంటాయి, ఆ ఏజెన్సీ కింద కొంతమంది సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. వీళ్ళు ఒక 5, 6, 7, 8, ఒక 10 రియల్ ఎస్టేట్కి సంస్థలకు సంబంధించి బ్రోచర్లు తీసుకొని కస్టమర్ కలుస్తూ ఉంటారు, వచ్చిన వాళ్ళు తీసుకొని చూపిస్తూ ఉంటారు. అందులో ఎక్కడైనా ప్లాట్ అమ్ముడిపోతే ఏజెన్సీకి చెప్తారు, ఏజెన్సీ వాళ్ళు మాకు చెప్తారు. దెన్ మా కమిషన్ ఏదైతే మేము ఇవ్వాల్సి ఉందో అది ఏజెన్సీకి ఇస్తాం, ఏజెన్సీ వాళ్ళు ఎగ్జిక్యూటివ్కి ఇస్తారు. ఇది జరిగేది. మా జేఎస్ గ్రూప్ సన్సిటీ ఎక్కడ కూడా సేల్స్ ఎగ్జిక్యూటివ్లు ఉండరు. మాకంటూ ఈ సేల్స్ ఎగ్జిక్యూటివ్ కాదు, వేరే ఎంప్లాయీస్ అని ఉంటారు తప్ప ఈ ఎంప్లాయీస్ ఉంటారు సేల్స్ ఎగ్జిక్యూటివ్లు. ఈ సంగారెడ్డి జనార్దన్ మా ఎంప్లాయీస్ కాదు, అండ్ ఈ అమ్మాయి మా దగ్గర జాయిన్ కాలేదు, అసలు ఈ అమ్మాయి ఎవరో మాకు తెలియదు అని వాళ్ళు అంటారు. సో ఇక్కడ తేరాల్సింది ఏంటిది? ఫస్ట్ థింగ్, ఈ సంగారెడ్డి జనార్దన్ అనే వాళ్ళు ఈ జేఎస్ గ్రూప్ సన్సిటీకి సంబంధించి ఎంప్లాయీస్ అవునా కాదా? సేల్స్ ఏజెన్సీ దగ్గర పనిచేసే ఎగ్జిక్యూటివ్ అంటే వాళ్ళు అసలు ఎవరు? తర్వాత ఈ అమ్మాయికి సంబంధించి వాళ్ళు నిజంగా గ్యాంగ్ రేప్ చేశారా లేదా, లేదా ఈ అమ్మాయి ఊహించుకుందా, వైద్య పరీక్షలు ఏమని తేలింది, ఇవన్నీ బయటకు వచ్చాక అప్పుడు మరలా మనం మాట్లాడుకుందాం. బట్ ఒక్కడ మాత్రం నేను చెప్తున్నా, దయచేసి ఆడపిల్లలు తెలిసిన వారితోనా తెలియని వారితోనా సరే ఎటైనా వెళ్ళేటప్పుడు మీకు తెలిసిన వారికి మీ లైవ్ లొకేషన్ పెట్టేసేయండి. అండ్ మీరు ఎటు వెళ్తున్నారు ఏంటనేది మీరు వెళ్తున్న వారితో ఉన్నప్పుడే ఫోన్ చేసి మరి చెప్పేసేయండి, ఇంక్లూడింగ్ కార్ నెంబర్తో సహా. దెన్ అవతల వాళ్ళు మీతో మిస్బిహేవ్ చేయకుండా ఉంటారు.